అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మన జీవితంలో ప్రతి ఒక్కరు, మీరు నేను ఎవరైనా సరే, ఈ ఐదుగురు కనెక్షన్లో ఉన్నారా లేదా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఐదుగురితో కనుక మనం కనెక్షన్లో ఉన్నట్లయితే మనం ఏ ఫీల్డ్లో ఉన్నా సరే విజయంగా బయటికి రాగలుగుతాము, విజయవంతంగా మనం కెరీర్ని కొనసాగించగలుగుతాము. అందులో నెంబర్ 1 మెంటర్. మన జీవితంలో మనం అన్నీ ప్రాక్టీస్ చేసి, ఎక్స్పెరిమెంట్ చేసి, అనుభవం పొంది తర్వాత రియలైజ్ అవుతాము. కానీ అలా అవ్వకుండా ఉండాలి, టైం వేస్ట్ చేయకుండా ఉండాలి అంటే, మనం సరైన దారిలో వెళ్ళాలంటే తప్పకుండా మన జీవితంలో ఒక గురువు చాలా అవసరము. మెంటార్ మన జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తారు. విజయవంతమైన మనుషుల యొక్క చరిత్రని గమనిస్తే వారందరికీ ఒక మంచి మెంటార్ ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. మీ జీవితంలో కూడా మీరు సక్సెస్గా ముందుకు వెళ్ళాలి అంటే ఒక మెంటార్ని చూస్ చేసుకోండి. మీరు ఎవరైనా సక్సెస్ పీపుల్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఎవరు మిమ్మల్ని ఇలా ముందుకెళ్ళడానికి ఎంకరేజ్ చేశారు, రైట్ గైడెన్స్ ఎవరు ఇచ్చారు అని అంటే తప్పకుండా వారి మెంటార్ పేరు వారు చెప్తారు గర్వంగా. అలా మన జీవితంలో కూడా మనం నెట్వర్కింగ్ ద్వారా ఒక మెంటార్ని చూస్ చేసుకోవాలి. మనం ఉంటున్న ఫీల్డ్లో మంచి మెంటార్ తప్పక ఉండే ఉంటాడు. మనకు అందుబాటులో లేకపోవచ్చు, అతన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నది మన తెలివితేటలు. దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడతాను. ఇక నెంబర్ 2 వచ్చి మార్క్ అంటే ఏంటి అని మీరు అడగవచ్చు. మార్క్ అంటే మనం ఎవరి నుంచి ఎస్ అనే మాట వినాలనుకుంటున్నామో వారిని మీరు మార్క్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా కొత్త బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు, ఒక ఇన్వెస్టర్ నుంచి ఎస్ అనే మాట మీరు వినాలనుకుంటారు. బికాస్ యూ వాంట్ హిమ్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ బిజినెస్ సో దట్ యూ కెన్ స్కేల్ అప్. అదేవిధంగా మీరు ఒక ఫౌండర్ అనుకోండి, మీ ఎంప్లాయీస్ నుంచి ఎస్ అని వినాలనుకుంటారు. ఆ విధంగా మీరు ఎవరి నుంచి ఎస్ అని వినాలనుకుంటున్నారో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. వారి నుంచి ఎస్ అని వినాలంటే మీరు వారితో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, వారితో క్వాలిటీ కన్వర్జేషన్స్ రన్ చేయాలి. అప్పుడే వారు మీకు అనుకూలంగా రిప్లై ఇవ్వగలుగుతారు, ఇవ్వాలన్న థాట్ వస్తుంది. లేదంటే దే వోంట్ గివ్ యూ. సో మన జీవితంలో మెంటార్ ఎంత ఇంపార్టెంటో, మార్క్ ఎవరు నుండి మనం ఎస్ వినాలనుకుంటున్నామో వారు కూడా అంతే ఇంపార్టెంట్. ఇక నెంబర్ 3 సైడ్ కిక్. మనం ఎన్నోసార్లు ఒడిదుడుకుల మధ్య కింద పడుతూ ఉండొచ్చు. అప్పుడు మనల్ని లేపి వెన్ను తట్టి నడిపించేవారు మనకు అవసరం. అది మన యొక్క భార్య అయి ఉండొచ్చు, భర్తే అయి ఉండొచ్చు, మన తమ్ముడు అయి ఉండొచ్చు, అక్క అయి ఉండొచ్చు, ఒక సార్ అయి ఉండొచ్చు, ఒక ఫ్యాకల్టీ అయి ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఒక చిన్న పిల్లవాడైనా అయి ఉండొచ్చు. బట్ మనల్ని వెన్ను తట్టి నేను నీకున్నాను, నువ్వు ఇది చేయగలవు అని మన మీద ఎంత నమ్మకం ఉందో అంతకు మించిన నమ్మకం మన మీద ఉన్నవారు మన జీవితంలో ఉండడం చాలా ముఖ్యము. అటువంటి వారు ఉన్నవారు తప్పకుండా విజయాన్ని చవి చూస్తారు. అటువంటి వారిని మీరు గుర్తించండి, వారితో కూడా క్వాలిటీ టైం స్పెండ్ చేయండి, వారిని కూడా అప్రిషియేట్ చేయండి మీ వెన్నంటే ఉన్నందుకు. వారితో కూడా మంచి కన్వర్జేషన్స్ మెయింటైన్ చేయండి, గిఫ్ట్స్ ఇచ్చి తీసుకుంటూ ఉండండి, మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయండి. హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ దెమ్. ఇక నెంబర్ 4 కనెక్టర్. మనం అందరినీ డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేము. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఉన్నారనుకోండి, మీకు ఇన్వెస్టర్స్ తెలియకపోవచ్చు, కానీ మీకు తెలిసిన ఒక వ్యక్తికి ఆ ఇన్వెస్టర్ తెలియవచ్చు. మీరు ఈ వ్యక్తితో మంచిగా ఉండాలి, ఎందుకంటే హీఈస్ ద కనెక్టర్, హీఈస్ కనెక్టింగ్ యూ టు ద ఇన్వెస్టర్. ఇన్ ద సిమిలర్ వే, మీరు ఒక జాబ్ కావాలనుకుంటున్నారు, యువర్ ఫ్రెండ్ నోస్ ఎ కంపెనీ విచ్ ఈజ్ రిక్రూటింగ్ సమ్ ఎంప్లాయీస్, సో ఇతను మీకు కనెక్టర్ అవుతాడు. ఆ విధంగా మీ జీవితంలో కనెక్టర్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ కనెక్టర్తో కూడా మీరు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. మీరు అందరితో కనెక్ట్ అవ్వలేకపోవచ్చు, కానీ కొందరు అవుతుంటారు. అటువంటి వారితో మనం కనెక్షన్లో ఉంటే మనం వారి నెట్వర్క్తో కూడా కనెక్షన్లో ఉన్నట్టే. దిస్ ఈజ్ నెంబర్ 4. ఇక నెంబర్ 5 మెంటీ. మన యొక్క విజ్డాన్ని కూడా కోరుకునేవారు కొందరు ఉంటారు. మనం కూడా ఎవరికైనా సలహాలు, సూచనలు ఇవ్వచ్చు. అటువంటి వారిని మీరు ఎప్పుడు వచ్చినప్పుడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆదరించి చేరదీయండి. అంతేకాని నాకేం తెలీదు అని ఇన్నోసెంట్గా కానీ, నేను నీకు చెప్పేదేంటి అని కానీ చేయకూడదు. మనం ఒకరికి ఏదైనా సలహా, మెంటార్షిప్ ఇచ్చినప్పుడు మనం వారికి హెల్ప్ చేయడమే కాకుండా మన యొక్క లీడర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి, మన యొక్క విజ్డమ్ ఇంకా పెరుగుతుంది, మనం ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న విషయాలు కూడా మనకి అవగతం అవుతాయి.
కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా మిమ్మల్ని సలహా అడిగినప్పుడు వచ్చినప్పుడు నిజంగా మీకు ఆ ఫీల్డ్లో ఎక్స్పర్టైజ్ ఉన్నట్లయితే తప్పకుండా వారికి ఇచ్చి మీ రుణాన్ని తీర్చుకోండి. ఎందుకంటే మీరు పాయింట్ నెంబర్ 1లో ఒక మెంటార్ నుంచి కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నారు. అదే మీకు ఇప్పుడు పే బ్యాక్ చేసుకునే అవకాశం వచ్చింది. డెఫినెట్లీ యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ ఇట్ పాజిటివ్లీ. కాబట్టి మన జీవితంలో మెంటార్, మార్క్, సైడ్ కిక్ అండ్ కనెక్టర్ అండ్ ఫైనల్లీ మెంటీ, ఈ 5గురు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ 5గురులో మీ జీవితంలో ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.